రోమన్ సామ్రాజ్యం, రోమియోలు పరిపాలించక ముందు ప్రపంచాన్ని పరిపాలించింది ఎవరంటే గ్రీకు దేశస్తులే. గ్రీకు దేశస్తులు గ్రీకు ఎవరు? అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఎవరమ్మా? ఆయన ఏమంటాడంటే ఆయన గ్రీకు దేశస్తుడు, ఆయన గ్రీకు వీరుడు అంటాడు. ఆయన ఆ దేశానికి సంబంధించిన గొప్ప చక్రవర్తి, ఆయన పరిపాలించి ప్రపంచాన్ని జయించినా కూడా ఆ వంశానికి, ఆ దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ ఏమంటాడంటే, నేను చిన్న దేశము, ఒక చిన్న దేశము, ఇజ్రాయెల్ దేశము ఒక చిన్న దేశము, నేను ఒక గొప్ప దేశం, ఒక గొప్ప ఇంటి బిడ్డను, నా స్థితి ఇది, నా దేశం ఇది, నా యొక్క ఉన్నతమైన కుటుంబాన్ని విడిచి నేను ప్రభు యొద్దకు వెళ్ళాలా అని సందేహించలేదు. కానీ ప్రభువును చూసినప్పుడు ఏమనుకుందంటే, ప్రభువులో స్వస్థపరిచే గుణాన్ని చూసింది. హల్లెలూయా. ప్రభువులో ఆ శక్తిని చూసింది. ప్రభు ఎక్కడ ఉన్నాడనే ఆసక్తితో ప్రభువును వెతికింది. ప్రభు ఈ గృహంలో ఉన్నాడని వెతికి, ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఏం చేసిందంటే, దేవా, నేను నా కులాన్ని బట్టి అతిశయించట్లేదు, నా దేశాన్ని బట్టి నేను అతిశయించట్లేదు, నా గ్రామాన్ని బట్టి నేను అతిశయించట్లేదు, నా కుటుంబాన్ని బట్టి నేను అతిశయించట్లేదు, నా యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి నేను అతిశయించట్లేదు, కానీ ఇది నా కుమార్తెకు స్వస్థత కలగాలి దేవా అని ఉన్న పాటున ప్రభు పాదాల మీద పడ్డదంట. హల్లెలూయా. అతిశయం ఉంటే స్వస్థత నీ యొద్దకు రాదు. ఈ దినాన నువ్వు కులాన్ని బట్టి అతిశయించే ఒక స్థితిలో ఉన్నట్టు కూడా ఆ స్వస్థత నీ యొద్దకు రాదు. అతిశయించు వారు ఎవరిలో అతిశయించాలి? దేవునిలో అతిశయించాలి. ఈమె, నేను దేవునిలో అతిశయిస్తా, నా కుటుంబాన్ని కాదు, నా కులాన్ని బట్టి కాదు, నా దేశాన్ని బట్టి కాదు, నేను ప్రభువులో అతిశయిస్తా.